బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత పెరిగిందని చెప్పి గమనించిన ప్రభుత్వం ఇప్పుడు ఆటో డ్రైవర్ల మనసును గెలుచుకునే పనిలో పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆటో డ్రైవర్ల మనసును గెలుచుకునే పనిలో పడింది రేవంత్ సర్కార్. యాదగిరి గుట్టపైకి 2 ఏళ్ల తర్వాత ఆటోలకు అనుమతి ఇచ్చింది. 2022లో గుట్టపైకి ఆటోలను నిషేధించింది కేసీఆర్ సర్కార్. 2 ఏళ్ల పోరాటం చేశారు ఆటో డ్రైవర్లు. గుట్టపైకి ఆటోలను అనుమతించడంతో ఇప్పుడు డ్రైవర్లు ఫుల్ ఖుషీలో ఉన్నారనే చెప్పుకోవాలి. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. ఫ్రీ బస్సుతో తమ పొట్ట కొట్టారని ఆటో డ్రైవర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆ ఆగ్రహం ఎటువంటి వ్యతిరేకతను పెంచిందో మనం చూసాం. ఆ తారాస్థాయికి చేరిందనే చెప్పుకోవాలి. అయితే యాదాద్రిపైకి ఆటోల అనుమతితో పాటు ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది ప్రభుత్వం.